ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. ఒకవేళ మన బ్రతుకుతే ప్రభు కోసం బ్రతకాలి, ఒకవేళ చచ్చిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి. బ్రతుకుతే దేవుని కోసం బ్రతకాలి, ఒకవేళ చచ్చిపోవాల్సి వచ్చినా దేవుని కోసమే మనం చచ్చిపోవడానికి రెడీ అవ్వాలి. ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాము. మనం దేవుని కోసం బ్రతుకుతున్నామా, మన కోసం బ్రతుకుతున్నామా అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎలాగ ఉంటారో, మనుషుల కోసం బ్రతికే వాళ్ళు ఎలాగ ఉంటారు, అంటే సొంతం కోసం బ్రతికే వాళ్ళు ఎలాగ ఉంటారు, దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎలాగ ఉంటారు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. కాబట్టి సహోదరులారా, సజీవ యాగంగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమైన అనుగ్రహమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ మనకు మన్ని పరీక్షించుకోమంటున్నాడు. ఎవరు పరీక్షించరు, మన గురించి ఏంటో మనమే పరీక్షించాలి. ఇప్పుడు నా మనసులో నేను ఏమనుకుంటున్నాను మీకు తెలుస్తుందా? మీ మనసులో మీరేమనుకుంటున్నారో ఎవరికైనా తెలుస్తుందా? తెలీదు. మీరు ఏమనుకుంటున్నారో, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే విషయాల్లో మీకు మీరే పరీక్షించుకోవాలి. ఎవరు పరీక్షించరు. దేవుని కోసం బ్రతుకుతున్నామా, మన కోసం బ్రతుకుతున్నామా అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు 6వ భాగానికి నేను వస్తాను. కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. దీంట్లో ఉన్న విషయాల్లో ఒకసారి యోహాను సువార్తకు వద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ మాట చూద్దాం. 12:49. ఎలాగంటే నా అంతటినే నేను ఏం మాట్లాడలేదు. నేనేం చెప్పాలో, ఏమనాలో ఎవరైతే పంపారో నన్ను ఆయన నాకు చెప్తున్నాడు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏం మాట్లాడో అనే విషయాల మీద నన్ను పంపిన వాడే నాకు చెప్తున్నాడు అనే విషయాలు చెప్తున్నాను. నా అంతటి నేనేం మాట్లాడలేదు. నన్ను ఎవరైతే పంపారో ఆయన నాకు ఆ విషయాలన్నీ తెలియపరుస్తున్నారు. నేను దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అనే విషయం చెప్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు వీళ్ళకి ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ పక్క వీధికి వెళ్ళి ఇచ్చి వచ్చాయి అనే అంత ధైర్యం ఎవరికి ఉంటుందా? 1,00,000 రూపాయలు ఇచ్చి వీళ్ళకి మీరు వెళ్ళి ఆ ఆంటీకి ఇచ్చేయండి అమ్మ అని సంచులో పెట్టి ఇవ్వగలుగుతారా? ఎందుకు ఇవ్వలేరు? చిన్నపిల్లలకి ఇవ్వకూడదా? భయం. ఏంటి భయం? భయం ఏంటి చెప్పండి. వీళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారన్నా, వీళ్ళు ఎక్కడ పోగొట్టేస్తారన్నా? ఏదైనా అవ్వచ్చు. వీళ్ళైనా పోగొట్టేయచ్చు, వీళ్ళ దగ్గర నుంచి మోసం చేసి ఎవరైనా లాగేయచ్చు. ఇక్కడ షాపుల్లో పెద్ద సమస్య లేదు. కానీ మీకు సిటీలోకి వెళ్తే పిల్లల చేతికి ఏదైనా వాళ్ళ తల్లులు ఇచ్చి పంపించిన తర్వాత పంచదార 1 అరకిలో తేరా అని అనిన తర్వాత ఎంత అవుతుందో తల్లి చెప్పొద్ది, ఎంత తిరిగిస్తాడో కూడా చెప్పొద్ది. ఇదిగో 50 వేస్తున్నా కదా, 32 అవుతుంది. ఇంక మళ్ళీ ఎంత అవుతుంది తెలుసా? ఎంత వస్తుంది? ఎంత? 18 రూపాయలు వస్తుంది. లెక్క పెట్టుకుని తేవాలి. ఎంత వస్తుంది? వస్తుందిలే అంటాడు. అక్కడికి వెళ్ళి అక్కడ 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా వేస్తాడు కొట్టాడు. చిన్న జిమిక్ చేస్తాడు. ఎందుకు? పిల్లోడు అని. వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా? వచ్చేద్ది ఆ 2 రూపాయల కోసం గొడవట్టకు వచ్చేస్తుంది. వచ్చేసి ఇవ్వలేదంటే షాపుడు ఏమంటాడు? నేను ఇచ్చాను, మీ పిల్లోడు ఎక్కడో పోగొట్టేస్తున్నాడు. ధైర్యంగా ఆ షాపుడు చెప్పగలడు. కారణం ఏంటి? ఆడి పిల్లోడు కాబట్టి. పిల్లలు కాబట్టి షాపుడు ధైర్యంగా దబాయించగలడు. నేను ఇచ్చాడు, మీ వాడు ఎక్కడో పోగొట్టేసుకున్నాడేమో అని ధైర్యంగా చెప్పాలి. ఇప్పుడు ఆ పిల్లోడితో పాటు పెద్దవాడు ఉన్నాడు అనుకుందాం. అప్పుడు జరుగుద్దా మోసం? పెద్దోళ్ళు ఉంటే మోసం ఒప్పుకుంటారా ఒప్పుకోరా? పెద్దోళ్ళు ఉంటే మోసం జరుగుతుందా జరగదా? జరగదు. ఒకసారి కీర్తన గ్రంథంకి వద్దాం.
కీర్తన 23 కీర్తన 23 1 నుంచి 6 వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి చాలు. ఇప్పుడు ఈయన కాపరి ఎవరంట? యెహోవా నాకు కాపరి. ఇందాక చెప్పాను మీకు, పిల్లల్ని మోసం చేస్తారు, పెద్దోళ్ళు ఉంటే చేయలేరు. నా ప్రశ్న ఇప్పుడు అడుగుతాను మిమ్మల్ని, మీరు ఎప్పుడైనా మోసపోయారా? 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 ఎప్పుడైనా మీరు మోసపోయారా? మోసపోలేదా? మోసపోలేదని వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నేను ఎప్పుడు మోసపోలేదండి. మీకు చెప్పనా మోసం? ఒక చిన్న మోసం చెప్తాను. బట్టలు కొంటున్నప్పుడు డిస్కౌంట్ అంటారు చూడండి, కొంటున్నప్పుడు 30% దీని మీద డిస్కౌంట్ ఉందని చెప్తారు. మీకు ఏమనిపిద్ది అప్పుడు? అమ్మా తగ్గుతుంది, 30% తగ్గుతుందంట, కొంటారు. వాస్తవానికి ఏ డిస్కౌంట్ ఉండదు. బట్టల వ్యాపారం చేస్తుండే నాకు తెలుసు. పండగలు వచ్చే టైం రాత్రులు కూర్చుని రేట్లు మారుస్తాం. పండగ వచ్చే టైంలో రాత్రులు కూర్చుని ఎంత తగ్గిస్తామో అంత పెంచుతాం. కూర్చుని స్టిక్కర్ల మీద రేట్లు మార్చేవాళ్ళం. మార్చి పండగ వచ్చే టైంకి దీనికి 30% తగ్గాలంటే 30% పెంచుతాం. దానికి 50% తగ్గిద్దంటే 50% పెంచుతాం. అదే బట్ట అదే స్టిక్కర్ రేట్ మార్చి పెడతాం. రాగానే దీనికి 30 అంటే దీనికి 50 అంటాం. అమ్మయ్యా 50 తగ్గిందని మోసపోయారా లేదా? బోల్డ్ అంటే చూడండి మోసపోయేవే. ఎందుకు మోసపోయారు? ఎందుకు మోసపోయి ఉంటాం? బట్టల వ్యాపారం మీకు తెలియదు కాబట్టి మీరు మోసపోతారు. తెలుసున్నాడైతే ఇప్పుడు నాకు బట్ట నేను కొన్ని ఉన్నాను కాబట్టి, హోల్సేల్ కొన్ని ఉన్నాను కాబట్టి నాకు బట్ట ఏంటో, ఎంత కొన్నాడో, ఎక్కడ కొంటాడో ఇవన్నీ చెప్తాను. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత ఈ బట్ట అక్కడ కొన్నాను, ఇక్కడ కాదని చెప్తాను. బాబు నువ్వు నాకు దగ్గర రేట్ చెప్పక, ఇది ఎంత వచ్చింది నాకు తెలుసు, ఎక్కడ కొన్నా కూడా నేను చెప్పగలుగుతాను అన్నీ నేను అడిగి ముందే చెప్పేస్తాను. ఆడి ఎంతకి ఇవ్వాలో అంతకే ఇస్తాడు, ఏమీ ఉండదు. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను మోసపోను. తెలియకపోతే ఏమవుద్ది అంటే ఇప్పుడు మోసం అందరూ పోతూనే ఉంటాం. యేసు ప్రభు ఎప్పుడైనా మోసపోయాడు అంటారా? యేసు ప్రభు మోసపోయాడా? మోసపోలేదా? ఒకడు వచ్చి నాకు చెప్పాడండి, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత మోసం జరిగిపోయిందన్న యేసు ప్రభుకి, నమ్మించి మోసం చేస్తాడన్నా అన్నాడు. ఏమైంది యేసు ప్రభు మోసం? నాకు కొత్తగా అనిపించింది అన్నమాట. నమ్మించి మోసం చేస్తాడన్నాడు. ఎవరు రా అన్నాడు. యూదా నమ్మించి మోసం చేస్తాడు, దేవుడు మోసపోయాడు అన్నాడు. మోసపోయాడా? మోసం జరిగిందా లేదా? ఎన్నుకున్నాడు లేదా శిష్యుడిగా? ఎన్నుకున్నాడు. మోసం జరిగింది జరగలేదా? మోసపోయలేదా? మోసపోలేదు. ఎవడు చంపేస్తాడో చెప్పాడు చెప్పలేదా? ఫస్ట్ రొట్టె విరిచి ఆయనకి ఇచ్చాడు. మరి ఎందుకు మోసపోలేదు? మోసం ఎప్పుడు పోవో తెలుసా? నీకు నీ దేవుడికి అంటూ ఇలా ఉంటే మోసపోవు. నీకు దేవుడి కోసం జీవించడం వస్తే మోసపోవు. యెహోవా నాకు కాపరి అంటామే, మనము దేవుడి కోసమే జీవించడం వస్తే ఏ రోజు మోసపోం, ఏ క్షణం కూడా మోసపోం. మోసపోతున్నాం అంటే మన కోసం మనం జీవించినప్పుడే మోసపోతాం తప్ప దేవుడి కోసం జీవించినప్పుడు ఏ రోజు కూడా మనం మోసంలో పడం. మనం మోసం చేయలేరు, ఎవరన్నా చేయలేరు, అది సాధ్యం కాదు. అది ప్రభు మనకు తోడుగా ఉంటాయి. ప్రభు కోసం జీవించడం ఉంటాయి. కొన్ని విషయాలు చెప్తాను, 3 అంశాలుగా చెప్తాను. ఆ 3 అంశాల్లో మనం మోసం ఎలా పోతామో ఆ విషయాలు చెప్తాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. మనకు మనం జీవిస్తే, మన కోసం జీవిస్తేనే మోసపోతాం. ఫస్ట్ రకమైన మోసం, ఈ ఫస్ట్ రకమైన మోసం ఏంటంటే మనుషుల ద్వారా మోసపోవడం. దేని ద్వారా? మనుషులు మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేసిన దాఖలు ఉన్నాయా? షాప్ వాళ్ళు వదిలేండి, వ్యాపారం చేసేవాళ్ళు వదిలేండి, మనుషులు చేశారు ఎప్పుడైనా? మనుషులు చేశారు, చేసిన దాఖలాలు ఉన్నాయి. నెల రోజులు ఇచ్చేస్తాను నీకు, నా మాట అంటే మాట తెలుసు కదా, నెల రోజుల్లో ఇస్తాడా? ఇంకా అప్పటి నుంచి ఫోన్ మనం కొట్టాలి. ఎత్తన్నావు కదా. ఆడేమో ఫోన్లు ఎత్తాడు. మోసపోయాం లేదా? కారణం ఏంటి? ఆ వ్యక్తిని నమ్మడం వల్ల. ఇప్పుడు దేవునితో అంటుకట్టుంటే ఎలాగుంటుందో చెప్తాను చూడండి. మీరు ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్నప్పుడే ఆడిస్తాడు లేదు మీకు తెలిసిపోద్ది.
మీకోసం జీవించినప్పుడు మీకు ఏమీ తెలియదు, మోసపోతారు. దేవుడి కోసం జీవించడం వస్తుందనుకోండి, ఆ వ్యక్తి వస్తున్నప్పుడు ఆడు ఇస్తాను అన్నప్పుడు ఇస్తాడో ఎవడో కూడా మీకు ఉత్తరం వచ్చేస్తుంది. అక్కడ దేవుని కోసం జీవించినప్పుడు ఇక్కడ గుడ్డిగా ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా మోసపోతాం. గుడ్డిగా ఎవరిని దేన్ని నమ్మడానికి వీల్లేదు. ఏమన్నాను? గుడ్డిగా దేన్ని నమ్మడానికి వీల్లేదు. మీకు దగ్గరున్న వాళ్ళు కూడా చెప్తున్నా సరే కూడా త్వరపడి నమ్మద్దు. మీరేం చేయాలి? ప్రభువా అని ఒక్కసారి అక్కడ అడగాలి. అవునా కాదు సమాధానం చెప్తాడు. మీకోసం మీరు జీవించడం ప్రారంభించారనుకోండి, ఖచ్చితంగా మోసంలో పడిపోతారు. ఇప్పుడు మీ ఇంటి వాళ్ళు ఆడపిల్లలు, ఈ ఇంటి వాళ్ళు మగపిల్లలు, వాళ్ళింటి వాళ్ళు. మగపిల్ల తాలూకోలు మిమ్మల్ని ఏదైనా అడిగితే వారి దగ్గర నమ్మడం కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది. చేసేస్తాను, వచ్చేస్తాను, ఇచ్చేస్తానంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు నమ్మడం కష్టం ఉంటుంది. మీ సైడ్ వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇదన్నమాట గుడ్డిగా నమ్మడం. మీరు ఎప్పుడైతే దేవుని కోసం జీవించడం ప్రారంభిస్తారో ఆ మనిషి ఏంటో, ఎలాంటోడో, ఎందుకు అడుగుతున్నాడో, దేనికి అడుగుతున్నాడో అన్ని విషయాల్లో స్పష్టత దేవుడు మాట్లాడడం ప్రారంభించేస్తాడు దేవుని కోసం జీవించినప్పుడే. రెండో విషయంగా వస్తున్నాను. రెండో మోసం ఎక్కడ జరుగుతుంటే అధికంగా ఆశపడ్డం. ఏంటది? ఎక్కువ ఆశపడడం ప్రారంభించాం అనుకోండి, మీరు మోసంలో పడిపోతారు. చర్చిలో ఒక విషయం జరిగింది. కంపెనీ పేరు చెప్పను కానీ ఆ చర్చ్కి ఒక అతను వచ్చి కొత్తగా సభ్యుడిగా జాయిన్ అయ్యాడు. 4 రోజులు చక్కగా వచ్చాడు, బాగా వచ్చాడు. వచ్చిన తర్వాత 4 రోజులు పాస్టర్ గారితో ఆయన మాట్లాడలేదు, పాస్టర్ గారు ఈయనతో మాట్లాడలేదు. పాస్టర్ గారు వచ్చేలాగా, బాబు ఏంటి 4 రోజుల నుంచి నువ్వు వస్తున్నావు, ఏంటి ఎక్కడ మీరు ఏంటి అని అడిగాడు. పలానండి, నేను పలానా కంపెనీలో చేస్తున్నానండి అన్న. ఏ కంపెనీ అని అడిగాడు పాస్టర్ గారు. పలానా కంపెనీ అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తారు దాంట్లో అంటే అండి, ప్రస్తుతం ఫస్ట్ 5,000 పెట్టి కట్టాలండి, కట్టిన తర్వాత మీకు సామాన్లు ఇస్తారండి, ఆ సామాన్లు మీరు వాడుకోవచ్చండి. ఒకవేళ మీరు ఎవరినైనా ఇంకొకరిని జాయిన్ చేస్తే ఆ 5,000 మీకు కలిసి వచ్చేస్తాయండి. 5,000 మీకు కొట్టేస్తారండి. 5,000 సామాన్లు వాళ్ళకి వస్తాయండి. వాళ్ళు ఇంకెవరికైనా జాయిన్ చేస్తే మీకు 4,000 వస్తాయండి. వాళ్ళు ఇంకా చేస్తే 3 వస్తాయి అని చెప్పాడు. ఇదేదో బాగున్నట్టు ఉంది అని పాస్టర్ గారికి అనిపించింది. పాస్టర్ గారికి అనిపించింది. జాయిన్ అవ్వమంటావా, పర్లేదా అన్నాడు. బాగుంటుందని పాస్టర్ గారు, మీ ఇష్టమే మరి అన్నాడు. 5,000 కట్టాడు పాస్టర్ గారు. 5,000 ఎంత కట్టాడు? 5,000 కట్టేశాడు. కట్టిన తర్వాత పాస్టర్ గారు ఊరుకుంటారా? ఏం చేయాలి ఇప్పుడు పాస్టర్ గారు? ఎవరా మిగతా వాళ్ళు? మరి సంఘం వాళ్ళే. మరి వాళ్ళనే సంఘస్థులందరికీ ఒక మంచి శుభవార్త ఇచ్చాను. దేవుడు మన అందరి పేదరికాన్ని పోగొట్టడానికి ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి సహోదరుని తెచ్చారు ఇక్కడికి. ఆ సహోదరు వల్ల మనం చాలా లాభం పొందుతాము అని చెప్పి స్కీము వివరించాడు. ఇప్పుడు పాస్టర్ గారిని చూసి పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు చెప్తే చెయ్యవా? భర్తలేమో ఎంతో తేడా ఉందే అంటున్నారు. అస్సలు భార్య వెళ్ళుకుంటారా? అన్నీ చెప్తే వాళ్ళు చేతండి దబాయించి మరి 5,000 గొంతు మీద పెట్టి మరి తెచ్చి మొత్తం కట్టారు. ఏ రోజైతే మొదటి రోజు వచ్చాడో ఆ వ్యక్తి రావడం మానేశాడు. ఇంకా రావట్లేదు. ఇవన్నీ కట్టేసి 5,000 రూపాయలు సరుకులు పెట్టి వీళ్ళు ఉన్నారు. ఏం చేయాలో తెలియదు. ఇలాంటి బాటిల్ ఉందండి, ఒకటి 700 800 ప్లాస్టిక్ బాటిల్ మామూలుదే. 800 ఎందుకంటే ఏమో క్వాలిటీ అంట, నొక్కితే నలిగిపోతుంది, పరపర అంటుంది మళ్ళీ ఈ కిన్లే బాటిల్ లాగా. సంఘం అందరూ కట్టారండి 5,000. ఫస్ట్ వచ్చిన ఆ దేవదూత కనపట్లేదు, మాయం. ఎక్కడ పాస్టర్ గారిని అడిగే ధైర్యం చేయట్లేదు వీళ్ళు. అడిగితే ఏమవుతుంటాడో, బాగుంటుందో బాగోదో. భర్తలేమో ఇంటికి వెళ్తుంటే తిడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? చెప్పిందేమో తెల్ల చొక్క బాగోదు. నలిగి ఒక యూనిటీ ఫామ్ అయిపోయింది. అందరినీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని ఒకడు వేసాడు. పదండి వెళ్ళి అడుగుదాం, తప్పే ఉందండి అని ఒక్కడు లేస్తే లేదు అడుగుదాం, మొత్తం యూనిటీ వచ్చింది. ఆదివారం చర్చ అవలేకుండా ముందు 5,000 సంగతి తేల్చని కూర్చున్నారు. ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఏంటి ఇప్పుడు ఎక్కడ కొమ్ముంది? ఇప్పుడు సంఘం మూసారండి. అది మూసి బయట బోర్డు పెట్టాడు, స్థలం చర్చు అమ్మకానికి ఉందని చెప్పి. చర్చ అమ్మే స్థితికి వచ్చేసాడు. ఇంకేం లేదు, ఎవరు రావట్లేదు. ఇంకా కనిపిస్తే కొడతారు. ఎవరిని?
దూతను కాదు, కానీ దూత కనపడ్డా ఇంక మీకు మాయం అవుతాడు. కనిపిస్తే కొడతారు, అలా ఉన్న పరిస్థితి. నేను చర్చ్ అమ్మేసి ఇచ్చేస్తాను బాబు అని చేతులు దండం పెట్టి అంటున్నాడు పాస్టర్ గారు. ఏంటి, ఎక్కడ దెబ్బైంది? అతిగా ఆశపడి మోసపోతాం. ఎక్కువ ఆశపడ్డావా ఖచ్చితంగా మోసపోతాం. కూల్ డ్రింక్ తాగారండి, ఒక 5 రూపాయలు మీకు ఇవ్వాలాడు. ఎంత ఇవ్వాలి? 5 రూపాయలు చిల్లర లేదు అన్నాడు. ఈ 5 రూపాయల బదులు లాటరీ టికెట్ ఇచ్చానా అన్నాడు. తీసుకుంటారా తీసుకోరా? వెంటనే లాటరీ టికెట్ 5 రూపాయలకి 5 లక్షలు అండి, ఇది తగిలిందంటే వచ్చేద్దండి అన్నాడు. తీసుకుంటామా తీసుకోమా? ఏంటి కారణం? ఇక్కడ పోతాం, మోసపోతాం. ఆ 5 రూపాయలకి లెక్క అడుగుతాడు ఒకరోజు దేవుడు. డౌట్ లేదు, మీ దగ్గరికి 5 రూపాయలు వచ్చిందంటే, 10 రూపాయలు వచ్చిందంటే, 20 రూపాయలు వచ్చిందంటే దేవుడు పంపితే తప్ప రాదు. ఆ 5 రూపాయలు ఏం చేస్తారు అబ్బాయి? ఇప్పుడు షాపులు పంపించిన తర్వాత పిల్లల్ని అడుగుతున్నారు, ఏది మిగతా చిల్లర ఏది? మీరు ఇచ్చే 50 రూపాయలకి చిల్లర అడిగేస్తారా? దేవుడు అడగకుండా ఉంటాడా? మౌనం ఉంటాడా? ఆ 5 రూపాయల కోసం అత్యాశ పడ్డావే, అది మోసం. నిన్న మోసంలో తీసుకెళ్ళిపోద్ది. నా 5 రూపాయలు ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళనని చెప్పాలి. కొంచెం ఫ్రీగా వచ్చేద్దని, లాటరీ టికెట్ అని వచ్చేద్దని చెప్పి ఎలాగైనా వచ్చేద్దని, ఈ అత్యాశకు పోయావా మోసపోతావు గ్యారంటీ. మూడో విషయం చెప్తున్నాను. ఈ మూడో విషయం ఏంటంటే, ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు ఇతరుల సలహా తీసుకోకపోతే మోసపోతావు. ఏమంటున్నాను? సాధారణంగా చాలా తక్కువ మందే సలహాలకు వెళ్తారు. మీకు ఆ పని తెలిసినా, ఆ విషయం తెలిసినా సలహాలు తీసుకోవడం రావాలి. ఇదిగో పలానా పని చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? నీకేం తెలుసా? ఎవరైనా ఉన్నారా? ఒకవేళ సలహాలు తీసుకునే స్థితి లేకపోతే ఖచ్చితంగా మోసపోతామండి. మీకు తెలిసిన, మీకు నమ్మకం ఉన్న ఒక మాట 2-3 చెప్పాలి, ఆ సలహాలు తీసుకోవాలి, సలహాలు వినాలి, అప్పుడు మళ్ళీ ప్రభు దగ్గర రావాలి. అడగకుండా, ఎవరికి చెప్పకుండా మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మోసపోతావు, డౌటే లేదు. సలహా వెండ రావాలి, తీసుకోవడం రావాలి. ఆ ఎంత వాడైనా, ఎలాంటి వాడైనా, ఎంత అనుభవం ఉన్నా సలహా తీసుకోవడానికి నష్టం ఏమైనా ఉంటుందా? మీరు పని స్టార్ట్ చేసేద్దాం అంటున్నారు, ఒక్క మాట అడిగితే నష్టం ఏమైనా ఉంటుందా? ఏ నష్టం ఉండదు. కానీ అడగం. నేను అడిగేది అంటే నాకు తెలీదా? ఎన్నాళ్ళ నుంచి చేయట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి చేయట్లేదు, నాకు తెలీదా? అడిగితే నష్టం లేదు. అడిగితే సలహా వస్తుంది, ఏదైనా ఒక మాట, మంచి మాట వస్తుంది, మెలకు తెలుస్తుంది, రిస్క్ ఏముందో తెలుస్తుంది, ప్రమాదం ఏమో తెలుస్తుంది. సలహా తీసుకోకపోయినా నష్టం వచ్చేస్తుంది. 4వ విషయంకి వస్తున్నాను. ఈ 4వ విషయం ఏంటంటే, మన మీద మన నమ్మకం. మన మీద మనకి బాగా నమ్మకం ఉందనుకుందాను, ఖచ్చితంగా మోసపోతాం, డౌటే లేదు. ఖచ్చితంగా మోసం. ఇప్పుడు వెంకట్ కారు కొత్తగా నడుపుతున్నాడు, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తక్కువ. ఇప్పుడు భయం మీద వెళ్తాడు, ధైర్యంగా వెళ్తాడా? భయంగా సైడ్న అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ మాట్లాడుగా లక్ష్మి అంటూ ట్రై చేస్తున్నాను కదా అంటాడు. స్ట్రైట్గా చూస్తూ ధైర్యంగా వెళ్ళలేడు. భయం మీద జాగ్రత్తగా మెలుకుకెళ్తాడు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నప్పుడు కార్ని కూడా సైకిల్ నడిపి నడిపేస్తాడు. ఎందుకు? అనుభవం వచ్చేసింది. అనుభవం మోసం చేస్తుంది, జాగ్రత్త. మీ అనుభవాలు మిమ్మల్ని మోసం చేస్తాయి. మీ అనుభవం మీద ఏ రోజు కూడా మీరు ఆనుకోవడానికి లేదు. అనుభవం లేనట్టే ఉంటూ ప్రభు దగ్గర పట్టుకోవాలి. నాకు అనుభవం ఉంది, అయినా దేవుడు ఆ విషయంలో సాయం చేయాలి. మీరు మోసపోయే లక్షణాల్లో ఈ అనుభవం. 5వ విషయంకి వస్తున్నాను. స్తోమతకి మించి ఏంటే? స్తోమతకి మించి మీరు సహాయం చేయడానికి ఇష్టపడ్డారు అనుకోండి, మీరు మోసపోతారు. మీ స్తోమత ఎంతో అది చూసుకుని సహాయం చేయడానికి వెళ్ళాలి. మీ స్తోమత దాటి ఎప్పుడైనా మీరు సహాయం చేయడానికి వెళ్తే నష్టం పోయేది మీరే, మోసపోయేది మీరే. మీ స్తోమత ఎంతో మీకు తెలుసు. ఇప్పుడు ఒక 5,000 మిమ్మల్ని ఎవరిని సహాయం పడితే ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా? మీ దగ్గర ఉన్నవి చూసి అడ్జస్ట్ చేసి ఇవ్వగలుగుతారు. 50 లక్షలు అడిగితే ఇక్కడ స్తోమతకు మించి మీరు సహాయాలు చేయకూడదు, వెళ్ళకూడదు. నా వల్ల కాదు, నాకు అవ్వదండి. బ్యాంక్ షూరిటీల దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ షూరిటీలు?
ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఇప్పుడు వాళ్ళు పెట్టేది ఎంతో చాలా ఎక్కువ. ఆడ కట్టకపోతే ఎవరు కట్టాలి? ఇప్పుడు ఒక చిన్న సంతకం మీరు మోసపోతారు. మీ స్తోమత అది కాదు. స్తోమతకు మించి ఎక్కడ కూడా ఏ విషయాలను తలదూర్చద్దు. ఇది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు, మిమ్మల్ని మీరు అనుకున్నప్పుడు, మీ గురించి మీరు బ్రతుకున్నప్పుడు ఈ మోసాల్లో పడిపోతారు, లేకపోతే పడరు. దేవుని కోసం జీవించడం వస్తే ఈ మోసాలు ఏవి జరగవు. ఇది మనుషుల ద్వారా జరిగే మోసం. రెండో విషయంకి వస్తున్నాను. రెండో మోసం మత్తయి సువార్త, రెండో రకమైన మోసంకి వస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మొదటి రకమేమో మనుషులతో మనం మోసపోతాము. రెండో విషయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ మాట చూడండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇక్కడ ఆగండి. అబద్ధ ప్రవక్తల గురించి రెండో మోసం ఎక్కడ జరుగుతుంది అంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మం వేసుకుని లోపల అంట ఏంటంట క్రూరమైన తోడేలు, వాటితో జాగ్రత్తగా ఉండాలి. గొర్రెల రిస్కా, తోడేలు రిస్కా? తోడేలే కదా రిస్క్. గొర్రెలతో ప్రమాదం లేదు. ఇప్పుడు గొర్రె చర్మం వేసుకుని తోడేలు లోపల ఉందంట. ఈ రెండో మోసం ఎక్కడ జరుగుతుంది అంటే, ఇది ఏది? ఎవరితో జాగ్రత్తగా ఉంటున్నాడు? సేవకులతో జాగ్రత్తగా ఉండండి. ఈ గొర్రె చర్మం అంటే తెల్ల చొక్క వేసుకుని లోపల క్రూరమైన తోడేలు. ఇక్కడ మోసం జరుగుతుందని జాగ్రత్త పడాలి. ఎక్కడ? సంఘంలో జరుగుతుంది. ఎవరి ద్వారా? సేవకుల ద్వారా జాగ్రత్త పడాలి. సేవకుల నుంచి జాగ్రత్త పడాలి. సేవకులు, పాస్టర్లు అనబడే వారి దగ్గర నుంచి మన జాగ్రత్త చాలా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు సంఘస్థులను ఎక్కువ నమ్ముతారా, పాస్టర్లను ఎక్కువ నమ్ముతారా? మీరు డౌట్లే కదా. అంటే మోసం ఎక్కడ జరుగుద్ది? మోసం ఎక్కువ ఇక్కడే జరుగుద్ది అని అర్థం. తెల్ల వేసుకుని లోపల మోసం జరుగుద్ది. దీంట్లో కూడా కొన్ని రకాలు చెప్తాను. ఆ మోసాలు ఎలా ఉంటాయో మీరు జాగ్రత్తగా గ్రహించి ఆ తోడేళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. మీకు వారు చెప్తున్నప్పుడు, మీకు వారు వాక్యం చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఆశీర్వాదం వైపు తీసుకెళ్తే ఆ తోడేలే. మిమ్మల్ని వాక్యం చెప్తున్నప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఆశీర్వాదం వైపు తీసుకెళ్ళారా, ఖచ్చితమైన తోడేలు. దేవుడు మీకు ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు, మీ జీవితాన్ని అలా చేస్తాడు. దేవుడు మీకు బాగా ఇస్తాడు. దేవుడు ఒక పాస్టర్గా చెప్పాడు నేను కూర్చుని డల్గా వింటున్నాను. అంటే ఆయన ఏం చెప్తున్నాడని డల్గా వింటుంటే ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు. నా మీద చేసి ప్రార్థన చేయించుకుంటూ లైన్ అందరూ వెళ్తుంటే మేము వెళ్ళిన తర్వాత నా మీద తల మీద చెయ్యేసి, అప్పటికి చేతి నిండా బంగారం ఉంది నాకు. కొత్తలో వేసులో ఉన్న కొత్తలో లావట్ట ఒక బ్రేస్లెట్, లోపల చైన్, మళ్ళీ ఉంగరం, మామూలుగా లేదు, హడావుడి మామూలుగా ఉంటుంది కాదు. అలాంటి హడావుడితో వెళ్ళాను. నా మీద చెయ్యేసి ప్రార్థన చేసి భాషల్లో మాట్లాడి ఏమన్నాడంటే, తమ్ముడా, ప్రభు ఒక మూట చూపిస్తున్నట్టు డబ్బుల మూట ఆకాశం నుంచి నీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పాడు నాకు. ఏంటి? ఆకాశం నుంచి డబ్బు మూట మా ఇంటికి వచ్చేస్తుందని చెప్పాడు. నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పలేదు. నాకే ఎందుకు చెప్పాడు? మెరుస్తుంది కదా, మరి దగదగదగలాడుతుంది కదా, పచ్చగా ఎల్లో మెరుస్తుంది కదా, జిగ్గం అన్నది ఆడికి అనిపించి ఉంటుంది. ఈడి మీద చెయ్యేసి ఒక ఆశీర్వాదం అలాగంటే ఈడి జేబులో తీసి మంచి పాస్టరా అని ఎత్తాడు, పట్టుకెళ్ళచ్చు. ముందున్న వాళ్ళు బికారు గలి కదా, వేస్ట్ గలి కదా, వాళ్ళకి ఏం లేవు, చేయని లేవు వాళ్ళ దగ్గర, రోడ్లు కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఏమనలే, గాడ్ బ్లెస్ బ్రదర్, గాడ్ బ్లెస్ అని పంపించాడు. నా దగ్గర మాత్రం మూటలు దింపాడండి ఆయన. ఇప్పుడు పరలోకంలో ఆ డబ్బు ఉంటుందా? ఈ భూమి మీద వాడి డబ్బు ఉంటుందా చెప్పండి? ఇది తోడేలన్నమాట. నమ్మే ఉంటున్నాం అనుకుందాం, అప్పటికి బోల్ చూస్తే నేను ఈ డాషాలు చాలా అనుకుని వెళ్ళిపోతున్నాను ఇలాగ. ఇప్పుడు నమ్మే ఉంటున్నాం అనుకోండి, ఏమవుతుంది? మూట వచ్చేద్దా మా ఇంటికి పైన? ఎప్పుడు పాస్టర్ గారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్. పాస్టర్ గారు ఇంకా రాలేదేంటి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేశాడు? నన్ను ఏం చేద్దాం అన్నాడు? ఆశీర్వాదం వైపు తీసుకెళ్ళి
మోసం చేస్తాడు. మీరు వినే వాక్యాల్లో మిమ్మల్ని ఆశీర్వాదం వైపు తీసుకెళ్ళారా, మిమ్మల్ని సంతోషపెట్టడానికి తీసుకెళ్తారు, మిమ్మల్ని ఆనంద పెట్టడానికి తీసుకెళ్తారు, మీకు ఆ కాసేపు మభ్య పెట్టడానికి తీసుకెళ్తారు. ఆ ఆశీర్వాదం వైపు ఎక్కడైనా వాక్యం మాట్లాడుకుంటూ వెళ్ళాడా ఖచ్చితమైన మోసగాడు, ఖచ్చితమైన మోసగాడు. రెండో విషయంకి వస్తున్నాను. వాక్యం చెప్తూ వాక్యం బోధిస్తూ ఎక్కడైనా డబ్బుల వైపు తీసుకెళ్ళాడంటే ఖచ్చితమైన గుర్ర చర్మం వేసుకుని మోసగాడుతున్నాం. వాక్యం చెప్తూ వాక్యం చాలా చక్కగా చెప్పి మరి సంఘంలో పలానా ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నా, మరి సంఘమే చూసుకోవాలి అంటాడు. ప్రార్థన ఎవడు పెట్టమన్నాడు? సంఘం ఎందుకు చూసుకోవాలి? ఏం చేశాడు? వాక్యం చెప్పాడు. ఇదేంటి మధ్యలో చెప్తూ ఏం చేస్తున్నాడు? డబ్బు వైపు మారిందా మార్గము, ఖచ్చితమైన మోసగాడతనం. ఇక్కడ మోసపోతాం మనం, ఖచ్చితమైన మోసంలో. మొన్న ఒక వాక్యం వింటుంటే చెప్తున్నాడు ఒక పాస్టర్ గారు, రూతు వాళ్ళ అత్తగారి గురించి టాపిక్ తీసుకున్నాడు. రూతు వాళ్ళ అత్తగారి గురించి. రూతు వాళ్ళ అత్తగారిని వదిలేదా? వదిలేయలేదు. అత్త నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తాను అత్త, నేను నీతో పాటే ఉంటాను అత్త అని చెప్పి రూతు వదిలేయలేదు. మీరు కూడా మీ సేవకుడిని వదిలేయకూడదు అని చెప్తున్నాడండి. రూతు అత్తగారికి ఏం కావాలో చూసుకోవడం కోసం వదిలేయట్లేదు అని చెప్తూ, సంఘం కూడాను పాస్టర్ గారికి ఏం కావాలో చూసుకోవడం కోసం వదిలేయకూడదు. నిజమేనది? అసలు ఆ రూత్కి వాళ్ళ అత్తకి జరిగిన సంఘటన ఏంటి, వీడు కలుపుతున్న మాట ఏంటి? ఆమెను అందవా అంటున్నారు మళ్ళీ. ఎందుకు? జరిగిపోవాలని స్టాంప్ వేయించేస్తున్నాడు బలవంతంగా. ఇప్పుడు సంఘస్థులు ఎవరూ వెళ్ళకుండా ఉండడానికి కోసం ఈయన వేసే ట్రిక్ అది. తెలియకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మోసపోతాం లేదా? అవును, రూతు వదలలేదు. మనం కూడా మన పాస్టర్ గారిని వదిలేయకూడదు. రూతు దేనికోసం వదలలేదు? పాస్టర్ గారిని చూసుకోవడం కోసం. అత్తగారు చూసుకోవాలి. ఇప్పుడు మనం చేయాలి, పాస్టర్ గారిని అంటుకట్టి ఏం కావాలో అన్నీ చూసుకోవాలి. మోసపోతారు లేదా? డౌటే లేదు. ఇక్కడ మోసం జరిగిపోద్ది. ఒకవేళ మీ గురించి మీరు జీవించడం వస్తే, అంటే మీకోసం మీరు జీవిస్తూ ఉంటే ఈ మోసాలు ఖచ్చితంగా పడిపోతారు. దేవుడితో సంబంధం ఉంటే మోసంలో పడరు. ఖచ్చితమైన మోసం డబ్బు దగ్గర జరిగిపోద్ది. ఏ పాస్టర్ అయినా ఏ సేవకుడైనా వాక్యం చెప్తూ దానికి డబ్బు అందించేడా ఖచ్చితమైన దూరం పాటించాలి. తోడేలు మీ జీవితాలు నాశనం చేసేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. నాలుగో విషయం కోసం క్షమించండి. రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయము 2 పేతురు 2వ అధ్యాయము 3వ మాట. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. ఆగండి, ఏంటంటే అధిక లోబులు అంటే బాగా ఎక్కువ ఆశపడేవాళ్ళు అర్థం. వారికి బాగా ఎక్కువ ఆశ అయిపోయి అంట. ఎవరికి? తోడేలు, ఈ గోరుచర్మేసిన తోడేలు బాగా ఎక్కువ లోబులు అయిపోయి బాగా ఎక్కువ ఆశ వచ్చేసి అంట ఏం చేస్తారంట? కల్పన వాక్యాలు, వాస్తవం కథలు. అది కల్పన కథలు చెప్తూ ఎవరి వల్ల? సంఘస్థుల వల్ల లాభాన్ని సంపాదించుకుంటారు. ఏం చెప్పి? స్టోరీలు వాక్యం చెప్పరు. చెప్పకుండా మంచి స్టోరీలు చెప్తారండి, మంచి కథలు చెప్తారండి. కథలు అంటే ఇష్టం లేదా? బాగా ఇష్టం మనకి. వాక్యం అంటే కొంచెం కష్టం, కానీ కథలు అంటే ఇష్టంగా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కథ, ఏదైనా కథ చెప్తా ఉంటే చూడండి చాలా ఇష్టపడతారు. ఆ కథలు చెప్పి కల్పనా కథలు చెప్పి వారి నుంచి లాభాన్ని పొందుతారంట. ఇప్పుడు ఎక్కడైనా కల్పనా కథలు చెప్తున్నారు అనుకుందాం, బాగుంటుందా బాగోదా? కథలు బాగుంటాయి బాగోవా? ఇప్పుడు అలాగే ఉందాం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ 4
12. ఎందుకనగా ఎందుకంటే దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమై సజీవం ఉంది, బతికే ఉంది, బలము గలదై బలం ఉంది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను 2 అంచులు గలగా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణము ఆత్మను కీళ్ళను మూలుగును విభజించునంత మట్టుకు వేరు చేస్తుంది, విభజించేస్తుంది. హృదయము యొక్క తలంపులను చాలు, ఆలోచనలను రైట్. ఇప్పుడు దేవుని వాక్యం దేంతో పోల్చబడింది? ఖడ్గముతో పోల్చు. ఖడ్గంతో పోల్చబడింది. ఎన్ని అంచులంట? మనం వాడే చాక్కి ఎన్ని అంచులు ఖడ్గం దారి ఉంటుంది? ఒకటే ఉంటుంది. 2 అంచులది ఏదైనా చూసారు ఎప్పుడైనా? చూసారా 2 అంచులవి? చూసారా? మగవాళ్ళు చూడలేదా? బ్లేడ్ ఆడవాళ్ళు చెప్తున్నారా? వీళ్ళు చూడండి, షేవింగ్ చేసిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ బ్లేడ్ 2 అంచులు ఖడ్గం. అది 2 అంచుల వైపు తెగుద్ది. అది బ్లేడ్. చాక్ ఒకవైపే, బ్లేడ్ 2 వైపులు. ఇప్పుడు వాక్యం దేంతో పోల్చబడింది? 2 అంచులు గలగా ఖడ్గము. ఇక్కడ చిన్న అపోహ ఏంటంటే 2 అంచులు గలగా ఖడ్గం అంటే ఏంటి? ఇంతకి వాక్యము దాని అర్థం ఏంటి? 2 అంచులు ఖడ్గం అంటే వాక్యము 2 అంచులు ఖడ్గం అంట. ఏంటి దాని అర్థం? ఇక్కడ ఉన్న అపోహ ఏంటంటే అయితే అలాగైనా అయితే ఇలాగైనా. ఇక్కడ ఉన్న అపోహ 2 అంచుల ఖడ్గం అంటే దేవుని వాక్యము అలాగైనా దేవుని వాక్యం ఇలాగైనా అని చెప్తారు. భ్రమ, అది కాదు. ఇప్పుడు ఇది కత్తి అనుకుందాం. ఈ కత్తి నా గుండెల్లో దిగుతున్నప్పుడు ఇటు కోసుకుంటుంది అని అర్థం. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఆ కత్తి వెళ్తున్నప్పుడు ఇటు కోసుకుంటుంది, ఇటు కూడా కోసుకుంటుంది అని అర్థం. 2 అంచులు అంటే మాట్లాడుతున్న వాడికి తెగుద్ది, వింటున్న వాడు కూడా తెగుతుంది. ఇది 2 అంచులు ఖడ్గం అంటే 2 వైపులు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని అర్థం. అన్ని వైపులు. ఎక్కడెక్కడికి వెళ్తుందంట చూడండి సార్, చదవండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంట కత్తి? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణము ఆత్మను కీళ్ళను మూలుగును వేరు చేస్తా. అంటే మూలుగంటే మన బ్యాక్ బోన్ గురించి మాట్లాడతాడు. అంటే ఎక్కడైతే రక్తము ఉత్పత్తి అవుతుందో అక్కడ వరకు వెళ్ళి ఇలా వేరు చేస్తుందంట దేవుని వాక్యం. ఇప్పుడు కల్పన కథలు, ఖడ్గము, ఏది ఎక్కువ ఇష్టపడతారు? ఇప్పుడు కల్పన కథలే ఖడ్గమా? వాక్యం చెప్తున్నప్పుడు మీకు సుఖంగా ఉందనుకుందాం, మీరు మోసంలో ఉన్నారని అర్థం. వాక్యం వింటున్నప్పుడు మీకు ప్రశాంతంగా భలే ఉంది వాక్యం ఈరోజే అని అనిపిస్తుంది అనుకోండి, మీరు మోసంలో ఉన్నట్టు. ఆ స్టోరీ బాగా చెప్పారే, ఆ సాక్ష్యం అన్నారు అనుకోండి, మీరు కల్పన కథల వైపు వెళ్ళి మోసపోతూ ఉన్నారు. వాక్యం ఏంటంటే ఇంతకీ ఖడ్గం, కట్ అయిపోద్ది, 2 వైపులా కట్ అవుతుందంట. అంటే సుఖంగా ఉంటుందా సుఖంగా ఉంటుందని అర్థం. వాక్యము సుఖాన్ని మీ పోగొట్టేయాలి. మీరు విన్న వాక్యము మీ సుఖాన్ని పోగొట్టేస్తే అది వాక్యం. మీ మనసుకి లోపల బాగుందంటే మీరు మోసంలో ఉన్నట్టే. కల్పన కథలు చెప్పేవారు చాలామంది వస్తారు, జాగ్రత్తగా ఉండాలి, మోసపోవద్దు. 5వ విషయంకి వస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 20వ మాట. దేవుని రాజ్యము మాటలతో కాదంట, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో ఉన్నది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను వెనక్కి వచ్చి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మోసము మనుషుల ద్వారా జరిగే మోసము, 2వది గొర్రె చర్మం వేసుకున్న మోసము. ఇది ఈ దేవుని మాటలంట, దేవుడి రాజ్యం అంట ఎలాంటిదంట? మాటలతో కాదు, శక్తితోనే ఉంది. ఇక్కడ మనం మోసపోతున్నామా లేదా అనే విషయం చూసుకుందాం. ఒక విషయం గురించి మీరు ప్రార్థన చేశారు. ఏం చేశారు? మాట వచ్చిందా లేదా? ప్రార్థన చేస్తున్నప్పుడు మాట, ప్రభువా అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని మాట వస్తా రాదా? మాట వచ్చింది. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ధైర్యంగా ఉంటారా, భయపడతారా? ధైర్యంగా ఉంటారా, ఆలోచిస్తారా? చేసిన తర్వాత మర్చిపోతారా, గుర్తొస్తుందా? దేవుని రాజ్యం మాటలతో కాదు, దేంతో అంట?
శక్తితో ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడైనా భయము, ఎక్కడైనా ఆలోచన, ఎక్కడైనా అవుతుందా లేదా అని వచ్చిందంటే శక్తిని చూసినట్టు చూడనట్టు. అంటే ఎక్కడ మోసం జరుగుతుంది దొరకట్లేదా? మోసం ఎక్కడ జరుగుతుందంటే ప్రార్థన చేసినా మనం భయపడుతున్నాం అంటే మోసం జరుగుతున్నట్టే. ఒక పిల్లాడు మా ఇంటి దగ్గర కింద ఆడుకుంటూ, ఇక్కడ కాదు వైజాగ్లో ఆడుకుంటూ నా బండి దగ్గరికి వచ్చి నా బండి సిగ్నల్ లైట్ని ఇలా కొడుతున్నాడు. టర్ర టర్ర అని సౌండ్ అవుతున్నాడు, కొడుతున్నాడు. రే ఇరుగుద్ది అట అన్నాను. అలాగెళ్ళాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ కొడుతున్నాడు, మళ్ళీ కొడుతున్నాడు అండి. ఈ చెవు దగ్గర ఇలా కొడతాను నేను పిల్లల్ని. అలా కొట్టాను అడిగి అన్నాడు. ఉండు మా అమ్మతో చెప్తాను అన్నాడు. చెవునిలా పెట్టుకుని అమ్మా అని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి వాళ్ళందరూ చెప్పాడు, అగో అన్నయ్య కొడుతున్నాడు చూడు అని. చెప్పేసిన తర్వాత ఆ నరకి ఇలా వచ్చాడండి. చెప్పాను మా అమ్మకి, నేను చెప్పాను నీ పని అన్నాడు. ఏంటి ఆడ ధైర్యం? చెప్పేశాను నీ పని మాటాష్ అని అర్థం. మా అమ్మ చిన్న పిల్లోడికి ఒక మాట పలికేసి వాళ్ళ అమ్మ దగ్గర చెప్పేసి ఆడికి ఎంత ధైర్యమో, చెప్పారులే నీ పని అన్నాడు. ధైర్యంగా చెప్తున్నాడండి. ప్రార్థన చేసి ఆమె నిన్న తర్వాత అవుతుందో లేదో, ప్రార్థన చేసి మరి అవుతుందో లేదో మరి చూద్దాం. దేవుని చిత్తం ఉండాలి కదా, దేవుని చిత్తం లేకుండా ఏది అవ్వదు కదా డైలాగులు. మళ్ళీ ఆడికేమో ఒక మాట చెప్పేసిన తర్వాత ధైర్యం. పరలోక రాజ్యం మాటలు కాదు శక్తి అంటున్నాడండి. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత శక్తి అవుతుందా, నీరసం అవుతుందా? అంటే శక్తి పొందినామని ఏంటవుతుంది ఇక్కడ? మోసం ఎక్కడో ఆత్మీయ జీవితంలో జరుగుతుంది. ప్రార్థన చేసిన తర్వాత రిపోర్ట్లు ఇంకా తేడాగా వచ్చాయమ్మా అన్నారు. ధైర్యం వస్తుందా? పరలోక రాజ్యం ఏమో మాటలు కాదు శక్తి అంటున్నాడు అక్కడ. మరి ప్రార్థన చేస్తే ధైర్యం రావాలి కదా. ఇక్కడ మోసపోతామండి. ప్రార్థన చేసిన తర్వాత రిపోర్ట్లు ఇంకా చండాలంగా వచ్చిందంటే దేవునికి స్తోత్రం, నా ప్రార్థన దేవుడు నాకు వింటున్నాడైతే అని చెప్తూ ధైర్యంగా ఉండడం రావాలి. ఇక్కడ మోసపోతాం మనం ఆత్మీయ జీవితంలో. ఫస్ట్ మోసం మనుషుల దగ్గర మోసపోతాము, రెండో మోసం ఆత్మీయ జీవితంలో మోసపోతాం, మూడో మోసంకి వచ్చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ మాట. 1 కొరింథీ 3:18. ఏంటది? అలా కూడా ఉంటుందా? మళ్ళీ చదవండి. ఎవరు కూడానంట తనకు తాను మోసం అది ఎలా జరుగుద్దండి? మనకు మనం మోసం ఎలా జరుగుద్ది? సాధ్యమా? నన్ను నేను మోసం చేసుకోగలనా? నన్ను ఎవరైనా చీట్ చేయగలుగుతారా? నాకు నేను చీట్ చేయగలుగుతానా? మోసం చేయగలుగుతానా? అవుతుంది. ఎలాగో చెప్తాను నేను. ఫస్ట్ చెప్తాను మనకు మనం ఎలాగో. ఫస్ట్దేమో మనుషులు చేసే మోసం, రెండవది ఆత్మీయ జీవితంలో చేసే మోసం, చేసుకునే మోసం, మూడో చెప్తున్నాను మనకు మనము చేసుకునే మోసం. ఈ మూడో రకం మోసంలో ఫస్ట్ది ఏంటంటే బాగానే ఉన్నానని చెప్పండి. ఏంటది? ఇది మోసం. నేను బాగానే ఉన్నాను కదా అని నమ్ముతావే, అదే మోసం. ఇప్పుడు దావీదు, ఇందాక చదివిన కీర్తనలో దావీదు ఆయన బాగానే ఉన్నాడు. డబ్బు మీద ఆస్తి మీద ఏమీ లేవు, ఆయనకి ఏమీ లేవు. అయినా ఎందుకు భయపడుతున్నాడు? నేను బాగోలేదేమో ఎందుకు భయపడుతున్నాడు? లోపల భయం ఉంది. బాగానే ఉన్నాను అనే ఒక ధైర్యమే నేను మోసంలోకి వెళ్ళిపోతుంది. నాకే అన్నావా ఖచ్చితంగా మోసంలో పడిపోతావు. నిన్ను నువ్వు మోసం చేసుకోవడం, నాకే బాగానే ఉన్నాను కదా అనే విషయం. టైం అవుతుంది, స్పీడ్ చెప్తాను నేను. నాకు తెలుసానండి, గట్టిగా నాకు తెలుసానండి. దానికి ఆపోజిట్గా నేను తెలుసుకుంటాను అన్నాడు. నాకు తెలుసు అంటావా, నేను తెలుసుకుంటానంటారా? ఎక్కువగా తెలుసులే, చెప్పద్దు నాకు తెలుసు, నా గురించి నాకు అక్కడే కదా అక్కడ పెట్టావు కదా, నాకు తెలుసు అంటావా, తెలుసుకుంటావు? ఖచ్చితంగా ఏమంటాం? నీకు తెలుసు అనే పదం నిన్ను మోసంలో తీసుకెళ్ళిపోతుంది. నేను తెలుసుకుంటాను ఈ ఆలోచనలోకి రాకపోతే మోసంలో పడిపోతాం. నాకు తెలుసు అనే విషయంలోకి వెళ్ళావా, మోసంలో పడతావు. నేను తెలుసుకుంటాను అన్నావా, ఖచ్చితంగా బయటకు వస్తావు. మన కోసం మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలుసు అంటాం. దేవుడి కోసం జీవిస్తున్నప్పుడు నేను తెలుసుకుంటాను, నేను నేర్చుకుంటాను, నాకు చెప్పండి అంటాం. మూడో విషయంకి వస్తున్నాను.
అనుభవం ఉందని చెప్పండి. అనుభవం ఉంది. మీకున్న అనుభవాలు చెప్పండి, ఏమున్నాయి, ఏ విషయాలు ఉన్నాయి? ఫస్ట్ వచ్చేది వంటే కదా. వంట విషయంలో అంటే మీకు బాగా వచ్చు అనే విషయం అనుభవం. మీకు అనుభవం ఉన్నవి మీరు ధైర్యంగా చేసేస్తారు. అనుభవం లేకపోతే చేయలేము. ఎలాగొస్తుందో, టేస్ట్ ఎలాగొస్తుందో, తినగలుగుతారో లేదో, తింటారో లేదో, బోల్డ్ అంత భయం. అనుభవం ఉన్నప్పుడు ఎందుకు భయం ఉండదు? మరి మీ మీద మీ నమ్మకం కాబట్టి. మీ అనుభవాల్ని మీరు ఎప్పుడు నమ్మద్దు. మీ అనుభవాల్ని మీరు ఎప్పుడు నమ్మద్దు. అనుభవం ఉన్నా ప్రభువా నాకు సాయం చేయవా, ఇది రాకపోతే మాత్రం కష్టం. అనుభవం ఉన్నా ప్రభువా నాకు సహాయం చేయవా అని రాకపోతే కష్టం. నీ కోసం నువ్వు జీవిస్తున్నావు అనుకో, నీ అనుభవం మీదే వెళ్ళిపోతావు. 4వ విషయంకి వస్తున్నాను నేను. దేవుడు నాతో ఉన్నాడనండి. నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? ఇది ఒక మోసం. భయపడద్దు. అంటే మోసం అంటే జరిగిపోయే మోసం కాదు. దేవుడు మీతోనే ఉన్నాడు, డౌటే లేదు ఆ విషయంలో. మీరు దేవుడితో ఉన్నారా లేదని ప్రమాదకరమైనది. భ్రమ ఎలా ఉంటుందంటే దేవుడు నాతో ఉన్నాడండి, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అంటారు. ఈ భ్రమలో బ్రతుకుతూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఉంటారు. దీంట్లో కొత్త సినిమా వచ్చింది, చూడాలని చూస్తున్నారు. దేవుడు మీతో ఉంటాడా? ఏ ధైర్యంతో ఉందగా? దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యమే మిమ్మల్ని పడగొట్టేస్తుంది. మీరు దేవుడితో ఉన్నారా లేదా? అసలే నవ్వేలే పైగా ఇక్కడ ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. కానీ నా ధైర్యం ఏంటో చూశాను నేను. ఈయన చూడగలుగుతాడా? అప్పుడు ఏం చేస్తాడు? భలేదండి అంటాను నేను. చూస్తూ ధైర్యం ఏంటి? దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు నేను దేవుడి మీద చేసాను. ఇప్పుడు వెళ్తుంది అటు? వెళ్ళదు. ప్రమాదం ఇక్కడ ఉంటుంది. దేవుడు మీతో ఉండడం వేరు, మీరు దేవుడితో ఉండడం వేరు. దేవుడు మీకు తోడుగా ఉండడం కాక అంటే ఆమేన్ అని గట్టిగా అంటాం మనం. ఎందుకు? దేవుడు నాకు తోడు ఉంటాడండి, అది సరిపోయిందే. నువ్వు దేవుడితో ఉంటావు లేదా అది చెప్పాలి కదా. మీరు దేవుడితో ఉన్నారు. కూర్చో. ప్రమాదకరమైన మోసం ఇక్కడ జరిగిపోద్ది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఉన్నావా లేదా అది మ్యాటర్. దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. వాస్తవం చెప్పనా, మీరు సినిమా చూసినా ఉంటారు, కానీ మీరు వెళ్ళిపోయే మార్గంలో ఉండడు. మనం దేవునితో ఉన్నామా లేదా అనే విషయం చూసుకోవాల్సిన విషయం. 5వ మోసం చెప్తున్నాను, మనకు మనం ఎలా మోసం చేసుకుంటాం. నేను క్రైస్తవుడిని అనండి గట్టిగా. నేను క్రైస్తవుడిని. నేను బాప్తిజం తీసుకున్నాను. నేను బల్లలో చేయి పెడుతున్నాను. ఆ యేసు ప్రభువుని నమ్మలే. నేను క్రైస్తవుడిని, బాప్తిజం తీసుకున్నాను, బల్లలో చెయ్యి పెడుతున్నాను. ఆ యేసు ప్రభువుని నమ్మలే. సస్తే ఎవరు పరలోకంకి వెళ్తారు, ఎవరు నరకంకి వెళ్తారు? చెప్పండి. ఆగే స్లో అయ్యారే. రూల్ ప్రకారం ఏంటి? దేవుడిని నమ్ముకొని బాప్తిజం తీసుకుని బల్లలో చేపెట్టేవాళ్ళు తారు రోడ్డు మీద సర్రని వెళ్ళిపోతారనే ధైర్యం. అవునా కదా? ఇది మోసం. మనకేమనిపిస్తుంది? పాపం రక్షణ పొందలేదండి ఆవిడ, బొట్టు తీయలేదు, మరి రక్షణ పొందలే, పాపం రక్షణ లేకుండా చచ్చిపోయిందండి. పాపం రక్షణ లేకుండా మీరేం ఫిక్స్ అవుతారు? ఇప్పుడు రక్షణ లేకుండా వెళ్ళిపోయి కాబట్టి నరకంకి వెళ్ళిపోద్ది. మన ధైర్యం ఏంటి? నేను రక్షణ పొందుతాను కాబట్టి వెళ్ళిపోతాను. ఇది మోసం. నేను యేసు ప్రభువుని నమ్మేశాను, రక్షణ తీసేసుకున్నాను, బల్లలో చేపెట్టేశాను, నేను వెళ్ళిపోతాను. ఇది ప్రమాదకరమైన మోసం. అవతల వాళ్ళని చూసి మనము వెళ్ళిపోతాం అనుకుంటామే, అంత ఈజీ కాదు. బ్రతుకు లోపల, హృదయం లోపల దేవునితో అంటు కట్టబడకుండా, దేవుని కోసం నువ్వు జీవించకుండా వెళ్ళవు. అది క్రైస్తవుడైనా అన్యుడైనా సరే, ఎవరైనా సరే దేవునితో అంటు కట్టదు. 3 విషయాల్లో మోసాలు జరిగిపోతాయని చెప్పాను. మొదటిది మనుషుల ద్వారా జరిగే మోసం, రెండోది ఆత్మలో
ఈ ఆత్మీయ జీవితంలో సేవకుల ద్వారా జరిగే మోసం. మూడోది మనకు మనం చేసుకుంటాం. ఇది ఇంకా ప్రమాదం. దేవునితో అంటి కట్టబడి ఉంటే ఈ 3 మోసాల్లో పడం. దేవుని కోసం జీవించడం వస్తే ఈ 3 మోసాల్లో మనం పడము. ఈ 3 మోసాల్లో పడకుండా ఉండాలంటే దేవునితో మనం అంటికట్టి ఉండాలి. దేవుని కోసం జీవించడం రావాలి. వాళ్ళు అప్పుడు ఈ